తెలంగాణ రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచుల ప్రమాణ స్వీకారం ఎట్టకేలకు ఇవాళ ముగిసింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలు ప్రధాన పార్టీల బలపరిచినటువంటి అభ్యర్థులతో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ప్రజా మద్దతు కూడగట్టుకొని భారీ మెజార్టీ సొంతం చేసుకొని మరీ విజయం సాధించారు. ఇవాళ వారంతా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ పరిణామ క్రమంలో పల్లెల్లో మాత్రం పండగ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలోని నాగిరేజపేట మండలం తాంజూరు గ్రామానికి చేరుకున్నాం. తాంజూరు గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడినటువంటి ఓ అభ్యర్థి ఎట్టకేలకైతే విజయం సాధించారు. కేవలం ఒకే ఒక్క ఓటుతో విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ప్రధాన పార్టీల బలపరిచినటువంటి అభ్యర్థులకు ధీటుగా బరిలో నిలిచినటువంటి ఆ అభ్యర్థి ఎట్టకేలకైతే ఇక్కడ ఓటర్ల మద్దతు కూడగట్టుకొని కేవలం ఒకే ఒక్క ఓటుతో మాత్రం అత్యంత సునాయాసంగా విజయం అయితే సాధించారు. ప్రస్తుతం యాదగౌడ్ అనేటటువంటి ఓ అభ్యర్థి ప్రస్తుతం స్వతంత్రంగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ సర్పంచ్ నూతనంగా ఎంపికైనటువంటి సర్పంచ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఊరంతా కూడా ర్యాలీ నిర్వహించి ఉత్సాహవంతంగా ముందుకు సాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు యాదగౌడ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఎలా సునాయాసమైంది? ప్రధాన పార్టీలకు ధీటుగా ఇవాళ మీరు బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థుల బరిలో నిలిచినప్పుడు కూడా విజయం అయితే సునాయాసంగా సాధించుకోగలిగారు. ఎలా సాధ్యమైంది? నేను చిన్నప్పటి నుంచి స్థానికంగానే ఉన్నా కాబట్టి స్థానికంగా ఉండేటువంటి ప్రజలతోటి ఎప్పుడు మమేకమై ఉంటుంటే ఏ చిన్న హెల్ప్ కావాలన్నా ప్రతిసారి నాకు తోచిన కాడికి కంపల్సరీ సహాయం చేస్తూ అందరికీ హెల్ప్ఫుల్గా ఉండేవాడిని. ఈరోజు గతంలో నేను చేసినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఈరోజు నన్ను ఆశీర్వదించడం అనేటటువంటిది జరిగింది. నేను ప్రజలందరికీ కూడా తాండూరు గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఇతర స్వతంత్రులు మరికొంతమంది బరిలో నిలిచారని మాకున్నటువంటి సమాచారం. వారందరి వ్యూహాలను ఏ రకంగా తట్టుకోగలిగారు మీరు గ్రామంలో? నేను ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా కాబట్టి ప్రతి ఒక్కరికి దాదాపుగా సహాయ సహకారాలు అందించిన కాబట్టి ప్రజలందరూ కూడా ఇతర అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా నా వైపు ఎక్కువగా మొగ్గు చూపడం జరిగింది. ఎందుకోసం అంటే వాళ్ళ మీద నమ్మకం ఉంచారు. ఖచ్చితంగా ఎప్పుడు ఎల్లవేళలా రాత్రి పగలనే తేడా లేకుండా సహాయం చేస్తా అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను ఎన్నుకోవడం అనేటటువంటిది జరిగింది. అత్యంత కఠినంగా జరిగినటువంటి దీని లోపల ఒకే ఒక్క ఓటుతో నేను విజయం సాధించడం అనేటటువంటి జరిగింది. ఇది ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, అదేవిధంగా దేవుని యొక్క ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. అంటే ఒకే ఒక్క ఓటుతో గెలుపు అనేది చాలా ఉత్కంఠ భరితాన్ని తలపిస్తుంది. ఒక ఓటు అటు ఇటు అయినా కూడా మీ గెలుపు కూడా పోయే ప్రమాదం కూడా ఉంది కదా. ఆ పరిస్థితుల్లో ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా ఉత్కంఠ భరితంగా జరిగింది. ఒకే ఒక్క ఓటు తేడా కాబట్టి ఆ సమయంలో చాలా మానసిక ఒత్తిడికి లోనైనా ఒక క్షణం లోపల ఏంటంటే కొంచెం నమ్మకం ఉండే ఆ దేవుని పైన, అదేవిధంగా ప్రజలపైన నాకు నమ్మకం ఉండే. ఖచ్చితంగా నేను గెలుస్తాననేటటువంటి నమ్మకం అయితే ఖచ్చితంగా ఉండే. కాకపోతే చాలా ఉత్కంఠంగా జరిగింది. ఇందులోపల ప్రజల సహకారం మరవలేనిది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే అమ్మలు తాతయ్యలు వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా యువకులు, అదేవిధంగా నిరుద్యోగులు అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరి యొక్క కృపతోటే నేను ఈరోజు విజయం సాధించడం అనేటటువంటిది జరిగింది. అంటే ఒక్క ఓటుతో గెలిచిన యాదగౌడు ఆ ఓటర్లందరి కోసం ఏం అభివృద్ధి చేస్తారంటే ఏం చెప్తారు చివరిగా? ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను. ఎందుకోసం అని అంటే నేను ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసుకోవడం జరిగింది. అందులో ఉండేటటువంటి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అందులో ఏంటంటే పేదలకు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వచ్చేటటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పేదలకు ఖచ్చితంగా అందేటట్లు చేస్తా. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ మేళాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి ఉచితంగానే నా యొక్క వెహికల్ లోపల నేను ఉచితంగా తీసుకెళ్ళి నిరుద్యోగులకు ఆ ఉద్యోగ మేళాలో పాల్గొనేటట్టు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ కూడా నేను చూసుకోవడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఎవరైతే చదువుకునేటటువంటి విద్యార్థులు ఉన్నారో, అదేవిధంగా నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక గ్రూప్ క్రియేట్ చేసి నిరుద్యోగులకు వారి అర్హతలను బట్టి వచ్చినటువంటి నోటిఫికేషన్లను వాళ్ళకి పంపించడం అనేటటువంటిది ఒక ప్లాన్ అనేది ఉన్నది. ఎప్పుడు కూడా ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి చూడనటువంటి మార్పునైతే చేయడానికి నేను శ్రీకారం చుట్టుకున్నాను. సో మొత్తం మీద చూసాం కదా, ప్రధాన పార్టీల బలపరిచినటువంటి అభ్యర్థులతో ధీటుగా బరిలో నిలిచినటువంటి యాదగౌడ్ ఎట్టకేలకైతే కేవలం ఒకే ఒక్క ఓటుతో మాత్రం విజయం సునాయాసంగా తన ఖాతాలో వేసుకున్నారు. ప్రధాన పార్టీల వ్యూహాత్మకమైనటువంటి అడుగులను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేవలం ఉత్కంఠ భరితాన్ని తలపించినటువంటి తాండూరు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి గత కొంతకాలంగా ఒక విషయం అయితే బయటపొక్కుతుంది. ఈ క్రమంలో ఎట్టకేలకు రీకౌంట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఒకే ఒక్క ఓటుతో విజయం చేజూర్చుకున్నటువంటి యాదగౌడ్ మాత్రం త్వరితగతిన
ఎత్తున తమ గ్రామాభివృద్ధికి పాటుపడతానని, ఖచ్చితంగా ఏ అభివృద్ధి విషయంలోనైనా సరే వెనుకంజ వేయను. ఇక్కడ నిరుద్యోగ యువకులకు కావచ్చు, నిమ్న వర్గాలకు సంబంధించి అభివృద్ధి కాంక్షిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయబోతున్నాను. తన స్వతహాగా ఒక మేనిఫెస్టోను రూపొందించుకొని అందుకు అనుగుణంగా అడుగులు వేయడంతో పాటు గ్రామాభివృద్ధికి ఖచ్చితంగా తన వంతు పాటు పదేలా కృషి చేస్తాను. ప్రతి ఒక్కరు ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా కూడా తనను ఆశ్రయించాలని కూడా, తనను సంప్రదించాలని కూడా యాదవ్ గౌడ్ చెప్పినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.